వస్తారులే మానసి, నువ్వెందుకంత టెన్షన్ పడిపోతున్నావు? టెన్షన్ కాకపోతే మరేంది? మృదుల బిడ్డని కంటదని ఎంత ఆశగా ఎదురు చూసినాం, కానీ చివరికి ఎట్లా జరిగిందో చూడు. ఆ ఇలవరసకి భయపడి ఇల్లే మారాల్సొచ్చింది. ఈ అడ్రస్ ఏడు తెలుస్తుందోనని, ఏం జరుగుతుందో అని చాలా భయంగా ఉంది. అయ్యో మానసి, దేవుడు మనిషిని భూమి మీద పుట్టించింది 100 ఏళ్ళు బతికించడానికి. అలా 100 ఏళ్ళు బతకడానికి వచ్చిన పాపని ఎవరు దూరం చేస్తారు చెప్పు? ఆ ఇలవర్షి కాదు కదా. వాళ్ళ జేజం వచ్చినా మన పాపని ఏమీ చేయలేదు. బాగా చెప్పావు సాంబవి. అసలు మన పాప జోలికొస్తే మనం ఊరుకుంటావా? ఏం చేయాలో అదే చేస్తాం. దా వెళ్దాం. మాన్సీ, నా పాప ఎక్కడా? అత్తయ్య వచ్చారా? బయలుదేరారు మృదుల, వచ్చేస్తారు. ఇంకా రాలేదా? పుట్టిన బిడ్డను చూసే అదృష్టానికి కూడా నేను నోచుకోలేకపోయాను. ఎందుకు బాధపడతావు అక్క? పాపని నీకు దగ్గర చేయడానికి కాసేపు ఆ దేవుడే దూరంగా ఉంచాడనుకో. ఇప్పుడు తూనిగలా వచ్చి పాప నీ ఒళ్ళో వాలిపోతుంది. 1 2 3 అదిగో బ్రహ్మణి దేవి. ఏమైంది మానసి? నువ్వు పాపని చూడకూడదంట బావా, చూడకూడదంట బావా, చూడకూడదంట బావా, చూడకూడదంట బావా. ఏం మాట్లాడుతున్నావు మానసి? నేను నా పాపను చూడకుండా ఉండడం ఏంటి? అవును బావా, బిడ్డ తండ్రి గండంతో పుట్టిందంట. ఎల్లుండి శాంతి పూజ జరిపించగానే బిడ్డని చూడాలా? శాంతి చేయకుండా పాపను చూస్తే నీకు పాపకి ఇద్దరికీ గండమని గురూజీ చెప్పారంటన్నయ్య. ఇద్దరికీ గండమని గురూజీ చెప్పారంటన్నయ్య. ఇద్దరికీ గండమని గురూజీ చెప్పారంటన్నయ్య. బిడ్డను కూడా చూడకుండా ఇదేం తలరాత? ప్లీజ్ బాబా, ఈ ఒక్కరోజు కోపిక పట్టు. ఏం చేస్తాం మధు గారు? కళ్ళు తెరవగానే పాపని చూసే అదృష్టం నాకు లేకుండా పోయింది.
మీరు ఇంకొక రోజు ఆగాల్సి వస్తుంది. ఏదైనా పాప కోసమే కదా. అత్తయ్య, మనసే నన్ను ఎత్తుకో, నేను పాపని చూడాలి. అక్క, పాప బంగారు బొమ్మలా ఉంది. బావా, అస్సలు బాధపడద్దు. ఇంకొక 24 గంటలే కదా, తర్వాత పాపను అస్సలు వదలవు. అచ్చం నీ పోలికే బావా. ఏం చేస్తాను నాన్న, తప్పదు కదా. జీవితాంతం సంతోషంగా ఉండాలంటే ఒక్కరోజు బాధని ఓర్చుకోక తప్పదు. ఏమి కాదులే బ్రాహ్మణమ్మా, మధు బావ బాగానే ఉంటాడు. చిటి తల్లి, నీకు ఇంట్లో వాళ్ళని పరిచయం చేయనా? గౌరవ్ బాబాయ్, మానసి పెద్దమ్మ, నానమ్మ, తాతయ్య, వాళ్ళు నీకు ముందే పరిచయం అయ్యాడు కదా, ఇంకా నీకు పరిచయం చెయ్యక్కర్లేదు. ఇంత బాధలోనూ కాస్త సంతోషం పంచడానికే దేవుడు నిన్ను మా దగ్గరికి పంపించినట్టున్నాడు. ఇల్లే అవరు సంతోషంగా ఉండటానికి వీళ్ళే. వాళ్ళు ఏడికి పోయినారో, ఆ బిడ్డ ఏడ ఉన్నాదో నాకు తెలవాలా. ఇంకా ఇంటికి ఎవరు రాలేదు మేడం. వచ్చిన వెంటనే ఇమీడియట్గా ఇన్ఫార్మ్ చేస్తాను మీకు. శీఘ్రం. అలాగే మేడం. మృదుల, కుడికాలు పెట్టి లోపలికి వెళ్ళమ్మా. ఇంకా ఇంటికి చేరలేదంటే వాళ్ళు ఏమియో చేసినారు. ఆ బిడ్డ ఏమైనాదో యాడ ఉండాదో తెలవాలా. నా చేతులతోనే ఆ బిడ్డ పానాలు తీసేయాలా. వచ్చిందంటే ఇలవరసి ఎంత పంత మీద ఉందో, ఎంతకి తెగించొచ్చిందో మీ అందరికీ అర్థమయ్యే ఉంటుంది. కళ్ళారా చూశారు కూడా. అందుకే పాపని మనమే తీసుకొచ్చామని
మన దగ్గర ఉందన్న సంగతి ఎట్టి పరిస్థితుల్లో ఆవిడికి తెలియకూడదు. తెలిస్తే పాప ప్రాణాలకే ప్రమాదం. అందుకే మన ఇల్లు వదిలి ఇక్కడికి వచ్చాం. ఇక్కడున్నా కూడా తెలిసే అవకాశం ఉంది పెద్దనాన్న. పోనీ కొన్ని రోజులు ఎక్కడికైనా వెళ్తే? హెచ్చల్, దానికి భయపడి మనం దాక్కుండేంది? రాని, ఏం చేస్తుందో చూద్దాం. లేదు లేదు మానసి, ఇలవరసిని తక్కువ అంచనా వేయద్దు. ప్రాణాలు తీసాకే ఏదన్నా మాట్లాడుతుంది. పోయాక తర్వాత ఏం మాట్లాడినా ఉపయోగం ఉండదు. అందుకే మన జాగ్రత్తలో మనం ఉండాలి. సరే, దీనికోసం అంత డిస్కషన్ ఎందుకు? జాగ్రత్తగా ఉండమని గురూజీ చెప్పారు కదా, మన జాగ్రత్తలో మనం ఉండాలి. నమస్తే మేడం. ఎన్నడా వీటికి వందరకారా? లేదు మేడం, ఇంకా ఎవరు ఇంటికి రాలేదు. ఇంకా వీటికి రాలేదా? ఏమి జరుగుతున్నదిరా? హాస్పిటల్ ఇருந்து బయలుదేరినారు కదా, వీటికి రాక ఏడికి పోయి ఉండారు? ఏమో మేడం, మేమైతే ఇక్కడే కాపలా కాస్తున్నాం. ఇక్కడికైతే రాలేదు మేడం, మరెక్కడికి వెళ్ళారో తెలీదు. తెలియదు 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 అంత మాటే సొల్లకూడదు. నీకు 10 నిమిషం సమయం ఇస్తుండా. వారు ఎంగ ఇరుక్కారో ఏడికి పోయి ఉండారో తెలియాలా? అలాగే మేడం. ఏమైందమ్మా? ఆ బిడ్డ గురించి ఏమైనా తెలిసిందా? ఇల్లే, ఆ కొళందని సంపుదామని పోతే ఏడనో దాచిపెట్టేశారు. ఇప్పుడు ఎల్లారుమే ఏడికి పోయినారో కూడా తెలియదు. నాకు తెలుసమ్మా, మన నుంచి తప్పించుకోవడానికి వాళ్ళు ఎక్కడో దాక్కుంటారని ముందే ఊహించాను. ఎక్కడున్నా వాళ్ళని మాత్రం విడిచిపెట్టకూడదమ్మా. ఎట్టా ఇడుస్తాననుకున్నావమ్మే? చెన్నై నుంచి ఈడకెగురుకుంటా వచ్చినది ఇడవడానికా? ఛాన్స్ ఇల్లే. సొల్లుడా. మేడం, వాళ్ళు ఎక్కడున్నారో తెలిసింది మేడం. తెలిసినాదా? ఎంగిరికాగా సొల్లుడా. బ్రాహ్మణీదేవి వాళ్ళ అన్నయ్య గారింటికి వెళ్ళిపోయారు మేడం. ఇప్పుడంతా అక్కడే ఉన్నారు మేడం. అడ్రస్ పంపించరా శీఘ్రమా. ఓకే మేడం. మే దొరికినారు మే. తల్లి బిడ్డ ఎల్లారు యాడ నక్కినారో తెలిసిపోయినది. ఎక్కడ దాక్కుంటారు? ఎంతసేపని తప్పించుకొని తిరుగుతారు? వాళ్ళకి ఇంకో అవకాశం ఇవ్వకూడదమ్మా. ఆ పసిబిడ్డ చావాలి. మనం పడ్డ నరకం వాళ్ళు పడాలి. అప్పుడే నా అక్క మనసుకి శాంతి. చేద్దాం, అట్టనే చేద్దాం అమ్మే. నమస్తే మేడం. వణకం లాయరు. నా పొన్ను కీర్తి సావు గురించి ఎల్ల ఆధారాలు సిద్ధంగానే ఉన్నాయి కదా? అన్నీ రెడీగా ఉన్నాయి మేడం.
మానభంగం చేయడానికి ప్రయత్నించినట్టు డాక్టర్ సర్టిఫికేట్, డెత్ సర్టిఫికేట్ అన్నీ ఉన్నాయి మేడం. ఐపీసీ సెక్షన్ 376 అటెంప్ట్ టు రేప్, ఐపీసీ సెక్షన్ 307 అటెంప్ట్ టు మర్డర్. ఆయన చావడానికి ప్రేరేపించిన ఈ సెక్షన్లన్నీ కలిపి కేసు పెడితే ఆ మధుకి ఉరిశిక్ష లేదా మినిమం లైఫ్ గ్యారంటీ మేడం. ఎప్పుడో పెట్టాల్సిన కేసు మేడం. మీ మాట కోసమే వెయిట్ చేస్తున్నాను. ఇప్పుడు సమయం వచ్చుండాది లాయరు. ఆట మొదలు కాబోతుండాది. అవరు వీటి అడ్రస్ పంపిస్తా. ఆధారాలు తీసుకొని ఆడకేరా, ఆడ్నే చూసుకుందాం. ఓకే మేడం. ఏం చేస్తున్నావమ్మా? అక్కని మోసం చేసిన వాళ్ళ ప్రాణాలు తీద్దామని వచ్చి ఇప్పుడు ఈ కేసులని చెప్పి లాయర్ని వాళ్ళ ఇంటికి రమ్మంటున్నావేంటి? వాళ్ళ చావే నా అక్కకి జరిగిన అన్యాయానికి సమాధానం. పగ తీర్చుకోవడం అంటే ఒక్క పోటుతోనే చంపేయడం కాదు మే. బతికినంత కాలం నరకం చూపించి చూపించి అప్పుడు చంపటం. అదకు నువ్వొక పని చేయాలి మే. చెప్పమ్మా, నువ్వేం చేయమన్నా చేస్తాను. నాకు కావాల్సింది నా అక్కకి జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకోవడం. చెప్పమ్మా, ఏం చేయాలి? మధుని నువ్వు కళ్యాణం చేసుకోవాలా? ఏం మాట్లాడుతున్నావమ్మా? నా అక్కని మోసం చేసిన వాణ్ణి, నా అక్క చావుకి కారణమైన వాణ్ణి నేను పెళ్లి చేసుకోవాలా? అవును మే. నువ్వు పెండ్లే వద్దనుకుని ఎందుకిట్టా ఉండిపోయినావు? ముందు ప్రతీకారం తీరాలమ్మా, ఆ తర్వాతే పెళ్ళైనా ఏదైనా. ఆమా, అప్పుడు పెండ్లే ప్రతీకారం అయితే எப்படி இருக்கு? என்ன పురింజిదా? ఏ బతుకు కోసం అయితే నా పొన్నుకి బతుకే లేకుండా చేసినాడు, ఆ బతుకే లాక్కోవాలి మే. వాని బిడ్డ సచ్చిపోవాలా, పెండ్లాన్ని విడవాలా, నిన్ను పెళ్లి చేసుకోవాలా? పక్కనే ఉండి బతుకంతా నరకం అంటే ఎట్టా ఉంటుందో చూపించాలా? ఎన్న సరియా? సరేనమ్మా, చేసుకుంటాను. కానీ వాడు చేసుకుంటాడంటావా? చేసుకుంటాడు మే. నాన్ పాకరే పోలంపా. అక్క, ఎందుకు ఏడుస్తున్నావు?
తెలియట్లేదు. మరి ఆ కళ్ళల్లో నీళ్ళేంటి? ఓహో, ఆ రాక్షసి మళ్ళీ వచ్చి పాపనేమన్నా చేస్తుందేమోనని భయపడుతున్నావా అక్క? లేదు. లేదు, నీ మొహం చూస్తేనే తెలుస్తుంది.